ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగానే ప్రారంభమవుతా ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాలు పంచుకుంటా ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద అనేక రకాల స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించి అందరికీ కూడా సర్టిఫికేట్లతో పాటు నగదు బహుమతి కూడా మనం ఇచ్చుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మన ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఈరోజు రూపుదిద్దుకొని ప్రభుత్వం దీన్ని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తుందంటే మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి విద్యార్థులు కానీ వారిని ప్రోత్సహించి వారికి తర్బీదు ఇచ్చి వారిని ఈ స్పోర్ట్స్లో పాల్గొనేదానికి అవకాశం కల్పించిన వారి ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కానీ ఫిజికల్ డైరెక్టర్లు కానీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో కొంతమంది విజయం సాధిస్తారు, చాలామంది విజయం సాధించలేరు. మరి విజయం సాధించేవారు ఉత్సాహంగా ఉండినా విజయం సాధించిన వారు మరి నిరుత్సాహపడకూడదని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ అంటేనే స్పోర్టివ్గా ఉండాలని చెప్పి, స్పోర్టివ్గా అంటే ఏది కూడా సీరియస్గా తీసుకోకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలా, గెలిచినా ఓడినా అందరూ కూడా సోదరిమణులుగానే మిత్రులుగానే ఉండాలని చెప్పి అది స్పోర్ట్స్ అని చెప్పి పేరు పెట్టారు. కాబట్టి మరి ఎవరైనా విజయం సాధించిన వారు సంతోషంగా ఉన్నట్లే విజయం సాధించిన వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి మనం కూడా సంతోషంగా ఉన్నామని చెప్పి ఆలోచన చేయాలి తప్ప దీన్ని హార్ట్లోకి తీసుకొని బాధపడే పరిస్థితి ఎవరికి కూడా ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ మనం పార్టిసిపేట్ చేసి దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారు. వీక్షించే వాళ్ళు దాదాపు 86 లక్షల పైచలకు ప్రేక్షకులు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఈరోజు ఇంతమందికి ఒక యాక్టివిటీ ఒక నెల రోజులు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలపాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కరించుకుంటున్నాను.